వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెష్ స్టాక్ తో హై. విజయనగరం కలెక్టరేట్ లో జరిగిన డిఆర్సీ సమావేశంలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బంగళపూడి అనిత. ఏదో కాకి లెక్కలతో కాగితాల దొంతలతో నోట్లు ఇచ్చేసి వెళ్లిపోతున్నారని, తర్వాత అవన్నీ చెత్తబుట్టలోకి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. అధికారులు ఇలా చేతులు దులుపుకునే పద్ధతికి స్వస్తి పలకాలని ఆదేశించారు మంత్రి అనిత. ఇక నుంచి కలెక్టర్ వద్ద ముందుగానే గత డిఆర్సీలో ఏం చేశామో చర్చించాలని, వాటిలో ఎంతవరకు పూర్తయ్యాయి అనే వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ డిఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తే సమస్యలను ఎంత మేర పరిష్కరించగలమో చెప్పాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయనగరం ఆర్ఎండ్బి అధికారుల తీరుపైన అసహనం వ్యక్తం చేశారు. హెవీ లోడ్ వెహికల్స్ వెళ్లేందుకు అనువైన రోడ్లు ఎన్ని ఉన్నాయో ఆర్టీఓ అధికారులతో సమన్వయం చేసి గుర్తించాలని కోరితే ఇంతవరకు ఆ పని చేయలేదని ఆర్ఎండ్బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని ఆర్ఎండ్బి మహిళా ఆఫీసర్ పై సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఒకటి అవసరం లేని రోడ్లు పెట్టారు, అందులో లేదు. అంటే నాకు చిన్న గ్యాప్స్ ఉన్నాయి మేడం. కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే ఒక చిన్న ఫోన్ కాల్ ఎమ్మెల్యే నేను లోకం వాళ్ళకి ఇచ్చానండి. జేఎల్టీలో డిఎల్ దాకా తెలుసండి. ఏదో ఒక ప్రాబ్లం ఉంటున్నాయి, అది యాక్చువల్గా శాంక్షన్ అండ్ బడ్జెట్ రాబడుతుంది. అది సెపరేట్ ప్రపోజల్ సార్. అవి ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? జరిగింది. నష్టం అంతా నా నియోజకవర్గం జరిగింది. నా ప్రజలు